అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 18వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ తులారాశి వారికి అయితే ఈ రోజున నూతన వ్యక్తి వల్ల మీకు వారి పరిచయం వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, అలాగే ఈ రాశి వారి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గ్రహస్థితులు అనేటివి ఏ విధంగా ఉంటాయి అనేది పూర్తి అంశాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ రాశి వారి గురించి మనం చెప్పుకున్నట్లయితే కనుక ఈ తులారాశి వారు అయితే చాలా అదృష్టవంతులు అని కూడా చెప్పుకొని, ఎందుకు అంటే వీరి మొహం అనేది అంటే వీరి పైకి చాలా అమాయకంగా ఉంటారు. కష్టం వస్తే మాత్రం సాయశక్తుల ప్రయత్నం చేసి ఆ కష్టాన్ని తప్పించుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంటారు ఈ రాశివారు. ఇంకా ఈ రాశివారి నాయకత్వ లక్షణాన్ని కలిగి ఉంటారు. తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా గంభీరంగా కూడా కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా తను ఈ రాశి వారు తెలివిగా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇక వీరి తెలివితేటలను ఉపయోగిస్తుంటారు. అలాగే ఉపయోగించి వారికి వచ్చినటువంటి కష్టం నుంచి అయితే బయటపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. వారి మనసు అనేది ఎంతో సున్నితంగా ఉంటుంది. పైకి మాత్రం చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు కదా, మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నారు అని, అలా గంభీరాన్ని కనిపిస్తూ ఉంటారు అంటారు. ఈ యొక్క తులారాశి వారు కూడా చాలా అంటే చాలా తెలివి తక్కువ వాళ్ళని చెప్పి చాలామంది అనుకుంటే నిజంగా అనుకున్న వాళ్ళే తిక్కలు అనమాట. అంటే వారికి తెలివి తక్కువ వారు ఇంకొకరు ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తెలివితేటలతో సామాన్యంగా ఉండవు. వీరి తెలివితేటలు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా ఉంటాయి వీరి తెలివితేటలు. ఎలాంటి సమస్యలు వచ్చినా ఏమి వచ్చినా కూడా చాలా చాకచక్యంగా ఆలోచిస్తుంటారు. ఏది చేస్తే మనకు బాగుంటుంది, ఏం చేస్తే మనకు సమస్య అనేది మనం బయటపడగలుగుతాం అనేది చాలా అంటే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందుకే ఇది గొప్పగా అయితే ఆలోచించడం అనేది ఇక ఈ రాశి వారికి అయితే వీరి తెలివితేటలు వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా అంత చాలా అద్భుతంగా ఉంటాయి ఈ యొక్క రాశి వారి తెలివితేటలు అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా సరే కావాలన్నా సహాయం కావాలన్నా చాలా ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలాసార్లు అయితే ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. అలా చాలా తెలివైన వాళ్ళండి. ఏ పని ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలి 1కి 4 సార్లు ఆలోచించుకొని మరి మాత్రం చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. ఈ రాశి వారు చాలా అంటే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. రూపాయి కోసం కష్టపడుతుంటారు. ఎవరికైనా సరే ఏదైనా సహాయం చేసినా సరే అది మనకి ఏ రూపంలోనే సరే మనకు తిరిగి వస్తుంది, మంచి జరుగుతుంది. మనం జరగకుండా మన పిల్లలకైతే బాగుంటుంది అని చెప్పి అని వీరైతే ఆలోచిస్తుంటారు. కాబట్టి మంచిగా ఆలోచించి ఇతరులకు సహాయం చేసే గొప్ప లక్షణం అయితే ఇక తులారాశి వారికి అయితే చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు చేస్తే సహాయం చేస్తే మనకి ఇప్పుడే ఒక మంచి అనేది జరుగుతుంది అనుకోరు. మనకు కాకుండా మన పిల్లలకి జరుగుతుంది, వారు కూడా బాగుంటారు అనేది ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలనేది ఇది మంచి కోరుకుంటుంటారు తులారాశి వారని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారి మంచి మనసు కాస్త ఉన్నందువలన కొంచెం సహాయం చేస్తూ ప్రమాదంలో కూడా పడిపోతుంటారు. ఇంకా చెప్పాలంటే రూపాయి కోసం ఎంతగానో కష్టపడతారు. ఈ యొక్క తులారాశి వారికి స్థిరాస్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే మీరు సంపాదించి ఇప్పటి వరకు ఏదైనా సరే ఉంటే వీరి యొక్క కష్టార్జితం అని చెప్పుకోవచ్చు. అంతటి శ్రమనైనా సరే ఈ యొక్క తులారాశి వారు చేస్తుంటారు. ముఖ్యంగా అయితే ఈ యొక్క తులారాశి వారు చాలా నమ్మకస్తులు. ఏదైనా కానీ వారికి ఒక్క మాట చెప్పి ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి, ఎవరికి చెప్పకూడదు అని చెప్తే ఖచ్చితంగా వీరు ఎవరికి చెప్తలేడానికి ప్రయత్నం అయితే చేయరు. ఇక అలవైన ప్రయత్నం చేస్తారా అంటే చాలా నమ్మకం అయినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎవరి దగ్గర ఎలా ఉండాలని మాట్లాడితే ఎలా ఉంటుందో నువ్వు చాలా అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే చాలా గోప్యమైనటువంటి రహస్యాలు ఎవరైనా సరే చెప్పినా సరే ఆ యొక్క రహస్యాలు సీక్రెట్లు అనేటివి తులారాశి వారికి కూడా
ఎవరికి చెప్పడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి ఈ రాశి వారైతే చాలామంది కూడా నమ్మకస్తుల్లాగానే ఉంటారు. అలాగే వీరు ఇలా నమ్మకస్తులుగా ఉంటారు కానీ వీరికైతే చాలామంది అయితే మోసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరిని గుడ్డిగా నమ్మడం వీరి యొక్క లక్ష్యం అని కూడా చెప్పుకోవాలి. అందరూ మన వాళ్ళే, అందరూ బాగుండాలి అనుకుంటా ఎవరు ఏం చేసినా కానీ అంత పట్టించుకోరు. కాబట్టి ఇలా నమ్మడం వల్ల వీరు చాలా మంది ఇలా మోసపోవడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఇప్పటికైనా సరే ఆ యొక్క నమ్మకం అనేది కొంచెం గుర్తుంచుకొని మీ యొక్క మోసాల పట్ల మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా అనేది మీకు పూర్తి ఆలోచించాలి. సమస్యలు అనేటివి వస్తాయా, తగ్గుముఖం అనేది పడుతుంటాయా, అందరినీ కూడా నమ్మడం కూడా అంత మంచిదైతే కాదు. ఎవరిని నమ్మాలి, ఎంత నమ్మాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఇప్పటికైనా కాస్త గ్రహించి దానికి తగ్గట్టుగా జీవితంలో ముందడుగు వేయండి. ఇక ఈ యొక్క తులారాశి వారిలో జన్మించినటువంటి వారు రాడు ఆపదలో ఉన్నప్పుడు మన పక్కకు వచ్చి కూర్చొని మన మంచి చెడు ఆలోచించి మన కోసం సహాయం చేయడానికి వస్తూ ఉంటారు. మన వాళ్ళు కేవలం మంచి చెడులు తెలుసుకొని మన గురించి నలుగురికి వెళ్ళి నానా రకాలుగా చెప్పి టైం పాస్ చేసుకొని వాళ్ళు అసలు మనవారు కాదు. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తారు. మన దగ్గర నుంచి ఏదైనా సరే లాక్కునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ తప్ప నుంచి కూడా మనం ఏది కూడా కొంచెం కూడా తీసుకోలేదు. అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఎప్పుడైనా సరే అవసరాల కోసం మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఎప్పుడైనా సమస్య వస్తే మాత్రం వారు ఏమాత్రం కూడా పట్టించుకోరు. మన సమస్యల గురించి కూడా తెలుసుకోరు. కాబట్టి సమాజంలో ఇలా కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మనకి ఎవరైతే సహాయపడతారో, మన గురించి ఎవరైతే ఆలోచిస్తారో, మన మేలైతే ఎవరు కోరుకుంటారో వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. వారికి మనం సహాయం చేయాలి. ఎవరికి పడితే వాళ్ళు చేయడం, మనమే సమస్యలు పడడం అనేది చూసుకోకూడదు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వం అనేది ఇలా ఉంటుందండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ తులారాశిలో జన్మించిన నూతన వ్యక్తి పరిచయం అవుతుంది. ఏం జరుగుతుందంటే జూలై 18వ తేదీన శుక్రవారం రోజున అయితే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రోజున అయితే తులారాశి వారికి ఒక కొత్త వ్యక్తి అనేది పరిచయం అయితే కాబోతున్నారు. వారి వల్ల మీకు ఎలాంటి చెడు అనేది కనిపిస్తలేదు. వారి వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క ఆలోచన అనేది మీ పైన చాలా మంచి ఆలోచన అనేది ఉండటం వల్ల మీ యొక్క సహాయం అనేది కోరుతారు. మీకు సహాయం కూడా చేస్తారు. ఏ పనులైనా సరే ఆటంకాలు ఉన్నా సరే వారు తొలగించడానికైతే మీకు సహాయం అనేది ఆ వ్యక్తి అనేది చేస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి వారి వల్ల మీకు ఎలాంటి చెడు జరగడం అనేది కనిపించడం లేదు. వారి వల్ల మీకు చాలా కూడా సమస్యలు ఫేస్ చేయడము అంటే వారి వల్ల మీకు తీర్చడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి నూతన వ్యక్తి వల్ల చాలా లాభాలే ఉన్నాయి కానీ నష్టాలైతే లేవు. కాబట్టి ఆ వ్యక్తిని ఖచ్చితంగా మీకు పరిచయం అయిపోతారు. వారి వల్ల మీకు చాలా లాభాలు అయితే ఈ రాశి వారికి అయితే 100% కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదు. అంత హ్యాపీగా ఉంటుంది. అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధలు తొలగును. ధనపరమైనటువంటి కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. శుభవార్తలు అందరూ నూతన వాహన యోగం ఏర్పడను. చేపట్టినటువంటి పనులను వ్యవహారాల్లోనే విజయవంతంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగుతాం. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారంలోనే పెట్టుబడులకు అందును. వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. ఇంట బయట కూడా అంత అనుకూలత ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టినటువంటి పనులలో సజావుగా సాగును. వ్యాపారంలో లాభసాటిగా సాగును. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి కార్య సిద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలోనే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఉద్యోగంలోనే శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడను. పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతోనే పనులు చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలదు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు.
మాట మీద విలువను కాపాడుకుంటారు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. అనుకోని విధానంగా ఆర్థిక అవసరాలు పెరుగును. అలాగే అనుకూలత ఏర్పడుతుంది. చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వ్యాపారంలోనే మేలు చేకూరుతుంది. ఆర్థికంగా కూడా మేలు చేకూరుతుంది. గొప్ప పనులు చేపడతారు. అనుకున్న పనిని నిలబెడుతుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కుటుంబంలోని కొద్దిపాటి సమస్యలు తొలగిను. చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది. చంచల నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. మాట విలువను కాపాడుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు అందడం. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్ననైనా సరే ఎదుర్కొంటారు. వ్యాపారంలోని ఆటంకాలు తొలగును. అదేవిధంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. కుటుంబ సహకారం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. దురాశ అత్యాశలుంటూ తెలియజేస్తారు. ఖర్చులు తగ్గిస్తారు. ప్రయాణాలలోని జాగ్రత్త వహిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శ్రేష్టమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. విజయ సిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులలో ఆశించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు అయితే సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. కీలక విషయాల్లో పెద్దలు కలుసుకుంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారంలోనే విస్తరిస్తారు. మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునేందుకు దిశగా ముందుకు సాగుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలోనే విజయ సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలోనే కీర్తిని గడిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఆర్థికంగా కూడా అయితే ఎదుగుతారు. ఈ యొక్క రాశి వ్యక్తులకి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకున్నమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాలకు ధాన్యం ఇవ్వండి. అలాగే శివదేవ ఆరాధన చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే బయటపడే మార్గాలు అయితే దొరుకుతుంటాయి. ఈ విధంగా చేసుకున్న వారికి ఆ అమ్మవారు ఎప్పుడు ఆ శివుడు ఎప్పుడు తోడుగా ఉంటారు. ధన్యవాదాలు.